నా ఫస్ట్ ప్రాపర్టీ పర్చేస్ ఇట్ వాజ్ అ సక్సెస్, అండ్ దట్స్ ఎగ్జాక్ట్లీ వై నా సెకండ్ ప్రాపర్టీ ఆల్మోస్ట్ బికమ్ మై బిగ్గెస్ట్ మిస్టేక్. నేను ప్రాపర్ గా ప్లాన్ చేసుకోకనో లేదంటే నంబర్స్ సరిగ్గా చూసుకోకనో కాదు, నాకు వచ్చిన సక్సెస్ ఇట్ మేడ్ మీ ఎమోషనల్, అండ్ అదే ఎమోషన్ లో నేను ఒక డెసిషన్ తీసుకున్నాను, అండ్ దట్ వుడ్ హ్యావ్ కాస్టెడ్ మీ 6 ఫిగర్ లాస్. అసలు నేను తీసుకున్న డెసిషన్ ఏంటి, తప్పు అని తెలిసినా సరే ఆ డెసిషన్ ఎందుకు తీసుకున్నాను, అండ్ నన్ను సేవ్ చేసిన ఆ ఒక్క థింగ్ ఏంటి, అన్ని ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ ప్రాపర్టీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు ఇట్ వాస్ 1900 స్క్వేర్ ఫీట్ 3 బెడ్ 2.5 బాత్ హౌస్. అండ్ హౌస్ తీసుకున్న 6 to 8 months ఆ టైం ఫ్రేమ్ లో ఐ స్టార్టెడ్ ఫీలింగ్ హౌస్ స్పేస్ సరిపోవట్లేదేమో అని చెప్పి, ఎందుకంటే స్టోరేజ్ స్పేస్ ఏం లేదు బేసిక్ గా. అండ్ నేను ఆల్రెడీ ఒక రూమ్ ఒక కపుల్ కి రెంట్ కి ఇచ్చాం కాబట్టి ఆ కపుల్ వాళ్ళ సామాన్ పెట్టుకుంటున్నారు, అండ్ ఇల్లంతా ఎప్పుడు చూసినా కొంచెం క్లమ్జీ అనిపిస్తుంది అనమాట. సో ఐ థాట్ ఐ నీడ్ మోర్ స్పేస్ కావాలి, సో లెట్స్ గివ్ టు సెకండ్ ప్రాపర్టీ అనిపించింది. ఎందుకంటే ఈ ఫస్ట్ ప్రాపర్టీ నేను కంప్లీట్ గా రెంట్ కి ఇచ్చినా సరే ఐ వాస్ పేయింగ్ 2250 యాజ్ ఈఎంఐ. ఒకవేళ కంప్లీట్ గా రెంట్ కి ఇచ్చిన మార్కెట్ రేట్ అప్పుడు 2550 ఉంది బేస్ రేట్ బేసిక్ గా. సో నేను అంత తక్కువలో ఇచ్చినా సరే ఐ వుడ్ హెవ్ మేడ్ $300 ఎవ్రీ మంత్ క్యాష్ ఫ్లో ఇట్లా. సో ఐ వాజ్ లైక్ లెట్స్ రెంట్ ద హౌస్ ఎవరైనా వస్తే, అండ్ సెకండ్ ప్రాపర్టీ కొంచెం పెద్దది తీసుకుందాం అని చెప్పి ఐ స్టార్టెడ్ లుకింగ్ అనమాట. అండ్ ఐ ఫౌండ్ దిస్ రియలీ బ్యూటిఫుల్ హౌస్, 3800 స్క్వేర్ ఫీట్ అట్లా హౌస్, బేస్మెంట్ తో కలిపి ఇట్స్ ఎట్ 5002 స్క్వేర్ ఫీట్. సో ఐ థాట్ ఇంకొక నెక్స్ట్ 5-6 ఇయర్స్ మళ్ళీ మనం హౌస్ తీసుకోవాలి అన్న ఆలోచన కూడా రాదు, లెట్స్ గెట్ ఇట్ అని చెప్పి అనిపించింది. అండ్ ద బేస్ ప్రైస్ ఫర్ ద హౌస్ ఇట్ వాస్ అరౌండ్ $551,000 అప్పుడున్న మార్కెట్ వాల్యూ బట్టి $551,000 చెప్పారు బేస్ ప్రైస్. అండ్ నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఐ వాజ్ ఎమోషనల్ బికాస్ ఐ ఆల్రెడీ గాట్ ద సక్సెస్ విత్ మై ఫస్ట్ ప్రాపర్టీ. నేను చాలా తక్కువ మనీతో ఐ గాట్ ద హౌస్, అండ్ వచ్చిన తర్వాత కూడా నేను నా చేతిలోంచి ఎక్కువేం పెట్టట్లేదు. సో ఐ థాట్ ఐ ఫిగర్డ్ రియల్ ఎస్టేట్ అవుట్. ఓకే, సో మనకంతా అర్థమైపోయింది, ఏముంది ఒక రూమ్ 2 రూమ్లు రెంట్ కి ఇస్తాము దాంట్లో కూడా, సో ఇట్ విల్ బి ఆల్ ఓకే అన్నట్టు అనుకున్నా నేను సెకండ్ ప్రాపర్టీలో కూడా. సో ఏం చేశానంటే ఐ వెంట్ ఫర్ అప్గ్రేడ్స్ లైక్ లాట్ ఆఫ్ మనీ. లాట్ అంటే $180,000. మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 1,75,00,000 జస్ట్ అప్గ్రేడ్స్ మీద పెట్టాను నేను. అండ్ దట్ వాజ్ మై బిగ్గెస్ట్ మిస్టేక్. ఐ నో ఐఎమ్ మేకింగ్ అ మిస్టేక్, కానీ ఆ టైంలో నాకు ఎలా అనిపించింది అంటే ఎనీవేస్ వీఆర్ గోయింగ్ ఫర్ ఎ బిగ్గర్ హౌస్, వై నాట్ సెలెక్ట్ ఎవ్రీథింగ్ దట్ వీ లైక్. కొంచెం మంచిగా వెళ్దాం కదా, హౌస్ చూస్తే ఇక ఇదిరా హౌస్ అనిపించాలి అనే రేంజ్ లో పెట్టుకుందాము అని ఐ వెంట్ ఫర్ ఇట్ అనమాట. $180,000 అయినా సరే ఐ వెంట్ ఫర్ ఇట్. అండ్ 550 ప్లస్ 180 ద హౌస్ ప్రైస్ కేమ్ అరౌండ్ $731,000 అయింది. నాకు 550K అవ్వాల్సిన హౌస్. అండ్ ఆ టైంలో నాకు ఏం అనిపించలేదు, ఎందుకంటే ఐ వాంటెడ్ దట్ హౌస్, ఐ వాంటెడ్ దట్ స్పేస్, అండ్ ఐ నో ఎంత కష్టపడ్డాను నేను ఆ స్టేజ్ వరకు రావడానికి. అండ్ ఐ ఫెల్ట్ ఐ డిజర్వ్ అ బ్యూటిఫుల్ హౌస్ అన్నట్టు. ఆల్సో మనకి ఈ స్ట్రాటజీ కూడా ఉంది కదా, మనము హౌస్ హ్యాక్ ఏదైనా చేద్దాము, సో లెట్స్ గో ఫర్ ఇట్ అనిపించినప్పుడు ఐ వెంట్ ఫర్ ఇట్. హౌస్ తీసుకున్న తర్వాత 731,000 అయింది, అండ్ దిస్ వాజ్ బ్యాక్ ఇన్ 2022. సో దాని తర్వాత 2022 నుంచి ఇంట్రెస్ట్ రేట్స్ అది పెరగడం స్టార్ట్ అయినాయి, అండ్ హౌస్ ప్రైసెస్ పెరుగుతానే వెళ్తా ఉన్నాయి. ఐ వాజ్ లైక్ ఓకే, ఐ మేడ్ అ వెరీ గుడ్ డెసిషన్. హౌస్ ప్రైస్ బాగానే పెరుగుతుంది అది ఇది అనుకునే టైంకి నౌ ఇప్పుడు మార్కెట్ ఎలా ఉంది అని చెప్పి ఎవ్రీ హౌస్ ఇట్ గాట్ కరెక్టెడ్ బై 100,000 ఆర్ ఈవెన్ సమ్ హౌసెస్ $150,000 ప్రైస్. అప్పుడు అంటే పీక్ మార్కెట్ కంటే ఇప్పుడు అడ్జస్ట్ అయ్యి కిందకు వచ్చినాయి అనమాట కదా. నీకు అంటే మోస్ట్ ఆఫ్ యూ మైట్ ఆల్రెడీ నో. అండ్ నేను గనక అదే హౌస్ అంతే అప్గ్రేడ్స్ పెట్టి నేను ఇఫ్ ఐ వుడ్ హావ్ బాట్ ఇట్ అరౌండ్ 2024, నేను డెఫినెట్ గా ఐ వుడ్ హావ్ లాస్ట్ $100,000 to $150,000. ఆ మధ్యలోనే లూజ్ అయ్యేవాడిని, ఎందుకంటే ఆ హౌస్ సేమ్ హౌస్ ఇట్ వాజ్ ఎట్ లైక్ $900,000 to $920,000 అంతవరకు వెళ్ళింది. అదే హౌస్ అదే ఏరియాలో సేమ్ హౌస్. అప్పుడు కొన్న వాళ్ళు కూడా ఉన్నారు. నేను గనక ఇదే మైండ్ సెట్ తో ఆ టైంలో కొనుంటే ఐ వుడ్ హావ్ లాస్ట్ లాట్ ఆఫ్ మనీ, చాలా మనీ లూజ్ అయ్యేవాడిని. అండ్ ఐ డోంట్ నో
ఏం చేసేవాడినో కూడా తర్వాత, అంటే ఇంకా కంటిన్యూ చేసేవాడినో ఆర్ ఐ వుడ్ హావ్ స్టాప్డ్, ఐఎమ్ నాట్ షూర్. నేను వీడియోలో చెప్పా కదా, దేర్ వాజ్ వన్ థింగ్ దట్ సేవ్డ్ మీ అని చెప్పి. ఆ వన్ థింగ్ ఏంటంటే, సెకండ్ హౌస్ తీసుకుందాం అనుకున్నప్పుడు ఐ వాంటెడ్ టు బీ ద ఫస్ట్ ఫ్యూ టు గెట్ ద హౌస్ ఇన్ వాట్ ఎవర్ ద కమ్యూనిటీ ఐఎమ్ పర్చేసింగ్ దట్ హోమ్. అంటే ఇప్పుడు వీళ్ళు బిల్డర్స్ అందరూ స్టార్ట్ చేస్తారు కదా, లేఅవుట్ వేసేస్తారు. లేఅవుట్ వేసిన తర్వాత దే స్టార్ట్ సెల్లింగ్ ద హౌసెస్. ఆ సెల్ చేస్తున్నప్పుడు ఫస్ట్ 5-10 పీపుల్ లో ఉండాలి అని చెప్పి అనుకున్నా నేను. ఎందుకంటే ఫస్ట్ 5-10 పీపుల్ లో మనం ఉన్నప్పుడు మనకి బేస్ ప్రైస్, అంటే ఆ రోజు మార్కెట్ లో ఉన్నట్టు తక్కువ ప్రైస్ లో వస్తుంది. ఆ రోజు మార్కెట్ ఇవన్నీ కంటే కూడా బిల్డర్స్ ఎట్లా ఉంటుందంటే, ఒక 10 హౌసెస్ ఆర్ 15 హౌసెస్ అయిన తర్వాత వాళ్ళు ఒక నెంబర్ పెట్టుకుంటారు బేసిక్ గా. సో ఇన్ని హౌసెస్ అయిన తర్వాత వీల్ ఇంక్రీజ్ ద బేస్ ప్రైస్ బై $5,000. లెట్స్ సీ హౌ మెనీ పీపుల్ కమ్ ఇన్. ఆ 5,000 పెరిగిన తర్వాత కూడా ఇంకా మొమెంటం బాగుందంటే దే ఇంక్రీజ్ ఇట్ బై 10,000, 15,000. అండ్ ఆల్ దిస్ హ్యాపెన్స్ ఇన్ స్పాన్ ఆఫ్ 3 months, 4 months. ఫాస్ట్ గా చేసేస్తారు అనమాట ఫస్ట్ ఫ్యూ మంత్స్ లో. సో బై ద టైమ్ ద కమ్యూనిటీ అది స్టార్ట్ అయిన తర్వాత విత్ ఇన్ 5-6 months కి వెళ్ళినా సరే, మనము ఈ 551,000 ఉన్న బేస్ ప్రైస్, దే వుడ్ హావ్ ఆల్రెడీ మూవ్డ్ ఇట్ టు 600,000 ఆర్ 620,000 బేస్ ప్రైసే. దానిపైన అప్గ్రేడ్స్ ఉంటాయి మళ్ళీ. సో నేను ఫస్ట్ హౌస్ తీసుకున్న అదే బిల్డర్ దగ్గర ప్రెటీ మచ్ అదే లొకేషన్ లో ఒక మెయిన్ రోడ్ ఉంటుంది మాకు. మెయిన్ రోడ్ కి అటు సైడ్ దేవర్ స్టార్టింగ్ అ కమ్యూనిటీ అనమాట. సో ఐ బీన్ ఇన్ టచ్ విత్ ద సేమ్ ఏజెంట్. నేను రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఎవరిని పెట్టుకోలేదు. బిల్డర్స్ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో, ఎవరితో అయితే నేను డీల్ చేశానో నా ఫస్ట్ హౌస్ గురించి, ఆమె నా కాంటాక్ట్ లోనే ఉంది. ఐ బీన్ ఆస్కింగ్ హర్ ఇంకా ఎప్పుడు ఓపెన్ అవుతాయి. అండ్ యాజ్ సూన్ యాజ్ ఇట్ హిట్ ద మార్కెట్, ఆమె నాకు మెసేజ్ చేసింది సేమ్ డే, ఈ రోజే వచ్చినాయి అని చెప్పి. అండ్ ఐ వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ 5 people కాంట్రాక్ట్ సైన్ చేసిన వాళ్ళలో. ఐ వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ 5 people. దట్స్ వై ఐ గాట్ ఇట్ అట్ సచ్ అ లో రేట్. ఆ 551,000 కే రావడానికి రీజన్ ఐ వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఫ్యూ పీపుల్. అండ్ ఒక 10 people అయిన తర్వాతే దే చేంజ్ ఇట్ టు 620,000 అనమాట బేస్ ప్రైసే. సో అంత తక్కువలో తీసుకోవడం వల్ల నేను అంత మనీ అప్గ్రేడ్స్ లో యాడ్ చేసినా సరే, ఈ 150,000 మార్కెట్ అడ్జస్ట్మెంట్ అయిన తర్వాత కూడా ఈ రోజుకి మొత్తం ఎంత కరెక్షన్ అయినా, ఇంకా కరెక్షన్ అయినా సరే, ఐట్ స్టిల్ బి పాజిటివ్. ఎందుకంటే ద బేస్ ప్రైస్ దట్ ఐ గాట్, ద టైమింగ్. సో నేను మళ్ళీ ఆ అప్గ్రేడ్స్ అంత పెట్టుకుని అలాంటి మిస్టేక్ అయితే చెయ్యను. కానీ ఆ టైమింగ్ విషయంలో ఐ ఆల్వేస్ మేక్ ష్యూర్ ద టైమింగ్ ఈస్ కరెక్ట్. ఐఎమ్ నాట్ గురు ఆర్ ఐఎమ్ నాట్ ఇన్వెస్టర్. ఆ టైంకి అసలు నాకు ఐ ఓన్లీ హ్యావ్ వన్ హౌస్. బట్ ఇదొక్కటైతే నా మైండ్ లో ఉందన్నమాట. సో మనం ఫస్ట్ ఫ్యూ పీపుల్ కనుక ఉన్నట్టయితే ఇట్ విల్ బి వెరీ గుడ్ అన్నట్టు. అండ్ ఐ వెంట్ విత్ ఇట్ అండ్ ఇట్ రియలీ వర్క్డ్. ఇదంతా నేను మీరు ఇలాగే ఫాలో అవ్వాలి, ఇలాగే చేయాలి, దీని గురించి అట్లేం చెప్పట్లేదు. దిస్ ఈస్ వాట్ వర్క్డ్ ఫర్ మీ. అండ్ ఇఫ్ యూఆర్ బయింగ్ యువర్ సెకండ్ ప్రాపర్టీ ఆర్ ఇఫ్ యూర్ ట్రయింగ్ టు స్కేల్, మీకు కూడా హెల్ప్ అవ్వచ్చు అని నేను షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే సెకండ్ ప్రాపర్టీ ఈస్ ఆల్వేస్ ద లీస్ట్ టాక్డ్ అబౌట్ అండ్ ద మోస్ట్ డిఫికల్ట్ ప్రాపర్టీ టు గెట్. మనకు ఆల్రెడీ ఒక ప్రాపర్టీ ఉంటుంది అండ్ దాని ఈఎంఐస్ ఇవన్నీ మేనేజ్ చేసుకోవాలి. అండ్ టు ఈవెన్ గెట్ ద థాట్ ఆఫ్ సెకండ్ ప్రాపర్టీ చాలా ప్లాన్ చేసుకోవాలి అండ్ చాలా థింగ్స్ అలైన్ అవ్వాలి. సో ఇట్లాంటి మిస్టేక్ మీరు చేయకుండా ఉంటే బెటర్. జస్ట్ గో త్రూ యువర్ నంబర్స్, ప్లాన్ అకార్డింగ్లీ, అంతా ప్రాపర్ గా మేనేజ్ చేసుకుని చేయండి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్, ఐ లింక్ మై Instagram or socials or my Gmail in the comments. You can reach out to me and I will help you in any way that I can. So yeah, thanks for watching. Let me know మీరు next ఏం ఇందాం అనుకుంటున్నారు. And if you have any questions or if you have any suggestions on what you want me to talk through, I'm more than happy to. Bye. Let's hustle together.